తాజా 30 నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఎలా వస్తుందో గానీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా ఇవ్వకముందే రసవత్తరంగా మారుతోంది. ఓ పక్క టెక్నికల్ గా నంద్యాల స్థానం తమదేనని, ఇక్కడ గెలుపు తమకు నల్లేరుపై నడక అని వైసీపీ చెప్తోంది. కానీ తెలుగుదేశం పార్టీ అంచనా మరో రకంగా ఉంది. నంద్యాలలో వైసీపీ భూమా నాగిరెడ్డి వల్లే గెలిచిందని, ఇప్పుడు భూమా కుటుంబం తమ పార్టీలో ఉందని, నాగిరెడ్డి కుమార్తె మంత్రి కాబట్టి సునాయాసంగా నంద్యాల ఉప ఎన్నికలో గెలుస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. గెలుపుపై అంచనాలు ధీమాలు ఇలా ఉంటే నంద్యాల టీడీపీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశం ఒక పీటముడిలా మారుతోంది. నంద్యాల టికెట్ ఇవ్వకపోతే వైసీపీలోకి వెళ్లి టికెట్ సాధిస్తానని శిల్పా మోహన్ రెడ్డి తన అనుచరులతో చెప్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్ని మోహన్ రెడ్డి ఖండించడం లేదు. అందువల్ల చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై నంద్యాలలో పోటీ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంటే నంద్యాల టికెట్ అంశంపై భూమా కుటుంబంలో కూడా విభేదాలు తలెత్తినట్లు చెప్తున్నారు. అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆమె చిన్నాన్న కుమారుడైన భూమా బ్రహ్మానందరెడ్డి కూడా నంద్యాల టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో నంద్యాల ఉప ఎన్నిక చంద్రబాబుకు అగ్ని పరీక్ష పెట్టేలా ఉంది. ఒకవైపు భూమా కుటుంబం, మరోవైపు శిల్పా బ్రదర్స్, మూడో వైపు మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్లను సంతృప్తిపరుస్తూ టికెట్ను కేటాయించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.